హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేను మీ బుచ్చమ్మను బ్లాక్. ఈ రాత్రి అందరు ఎట్టున్నారు? మీరందరూ బాగున్నారా? నేను బాగున్నా. మీరందరూ మంచిగా ఉండాలని ఆ వెంకటరావుని కోరుకుంటున్నా. అందరూ మీరు మంచిగా ఈ దేశంలో ఉన్న మధ్యంతా మంచిగా ఉండాలని అనుకుంటున్నా. మీరు అందరూ మంచిగా ఉండాలి. అందరూ మంచిగా ఉంటే నేను కూడా మంచిగానే ఉంటాను. రాత్రి ఫ్రెండ్స్ నాకు ఎట్లయిందో తెలుసా? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. సరం పడిపోయింది. సరం ముక్కుల నోట్ల నీళ్ళు వచ్చినాయి ఫ్రెండ్స్. అబ్బా చచ్చిపోతా అనుకున్నా, కానీ మళ్ళీ అక్కడ లేచిపోయి ఇక్కడ లేచిపోయి కాస్త నీళ్ళు కూడా లేవు ఫ్రెండ్స్. నా దగ్గర నీళ్ళు కూడా లేవు. కింద ఏడ ఖర్చుకి అడుగుల డబ్బుల నీళ్ళున్నాయి. కాస్త నీళ్ళు తాగిన. అరటిపండ్ల బడి కాడుకున్నా ఫ్రెండ్స్. పొయ్యి ఒక అరటిపండు తెచ్చుకున్నా. కాస్త మింగిన. అక్కడ నాకు గుర్తున్న అబ్బాయి కలిచాడు. హలో బుచ్చమ్మ గారు అంటున్నాడు. నాకు మాట్లాడడానికి వస్తలేదు. సరం పడది అని చెప్పిన. ఇంటికి తీసుకెళ్ళాలా అన్నాడు. ఏ మొద్దులేనే పోతా అన్న. మళ్ళీ మా దోస్తు ఒక ఆమె ఉంది, ఆమె దగ్గరికి పోయినా. నాకు ఇట్లా సరం పడ్డది ఇట్లా చెప్పిన. వాళ్ళందరూ అయ్యో ఎట్లా వాడాను. ఇంకొకసారి అంట ఫ్రెండ్స్ వెళ్ళిపోతుంది. మీ దగ్గర ఇప్పుడు మాట్లాడలేకపోతే వెళ్ళిపోతారు. కానీ పొద్దుగాల ఏదో కలర్ పడే ఫ్రెండ్స్ అని ఇలా మాకు గుర్తున్నాయా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక గంట కింద తెలిసింది నాకు. నేను నాకే పడ్డది అనుకున్నా. కానీ ఇంకా ఏదో ఇంకా మా ఆయనకు ఈ నెల పెట్టాలి. ఇది పుత్రమాస నెల కదా. నేను అనుకున్నా అరే ఇంటికి పెట్టకుండానే పోతానేమో అనుకున్నా. కానీ మా ఆయన పెట్టడానికి రెడీ ఉన్నది. పెట్టేస్తా. ఇప్పుడు ఆ మాసం ఇంకా ఎన్ని రోజులు ఉందో ఒక 5-6 రోజులు పెట్టేస్తాం. హలో ఫ్రెండ్స్, ఎప్పుడు నన్నే దొరకపోతే నన్ను వచ్చినట్టు రాత్రి 7 గంటలకు. కానీ నన్ను ఎట్లా తప్పించుకున్నానేమో ఎట్లా అయిందో తెలియదు. మా దోస్తుని తీసుకెళ్ళాను ఫ్రెండ్స్. ఇలా పొద్దుగాలనే రొయ్యలు ఇయ్యలు అన్నీ వచ్చినాయి. అన్నీ శుభ్రంగా కొనుక్కున్నా. పొద్దునే పూల కొద్దునా కొనుక్కున్నా. పూలకు రేట్ లేదు. ఏదో కాస్త రేట్ ఇది తీసుకున్నా. కానీ గిరాక అవుతుంది. అందరు లోపలే తెచ్చుకుంటారు. గిరాకులు లేవు. అందుకనే అవి ఏదో తెచ్చిన అమ్మేసినాయి ఇప్పటిదాకా. కానీ చాలా కష్టం ఫ్రెండ్స్. అట్లా సరాలు గిరాలు వయసు తగ్గినాక అవి తినవద్దు. నేను నిన్న చికెన్ తినేసిన. అందుకటే కొబ్బరి తిన్నా, చికెన్ తిన్నా. ఈ 2 తినకాల నాకు ఏదో అయినట్టు అయిపోయి పడిపోయినా. ఇంకొకసారి ఇట్లా వచ్చింట ఫ్రెండ్స్ కనపడకూడదు. కానీ ఒక్కటిసారి వచ్చింది అనుకున్నా. అప్పు ఇది కథనే రోడ్డు వినే ఉండ. మళ్ళా మా ఇంటికాడ కూడా రాదు. కానీ ఇద్దరు కనపడి చెప్పిన. ఎందుకంటే నాకేమైనా అయితే వచ్చి ఇంటికాడ చెప్తారు కదా. ఇప్పుడే మాట్లాడింది మా దగ్గర ఇట్లా సరం పడేదని చెప్తామని ఇంటికాడ చెప్తారని వాళ్ళ ఇద్దరు చెప్పిన. అంతే. ఏంటి బాయ్. లైక్ చేయి, సబ్ చేయి. బాయ్. కామెంట్ చేయండి.